This is the 4th class English first term first lesson. I want to tell you, I want to share with you this lesson. Why? Because this is everywhere to happen. Anni chotla jarigede. So I want. Let's go to the lesson. What is the lesson name? When Daddy fell into the pond. డాడీ పాండ్లో పడినప్పుడు అని. వెన్ డాడీ ఫెల్ ఇంటూ ద పర్న్. పర్న్ అంటే ఏంటన్నా చిన్న చెరువు లాంటిది అనమాట. సో వాళ్ళ నాన్నగారు ఆ పాండ్లో పడినప్పుడు జరిగిన సన్నివేశం, జస్ట్ చిన్న సన్నివేశం అనమాట. సో జస్ట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ దట్? ఎవ్రీవన్ గ్రంబల్డ్. ఎవ్రీవన్ ఈజ్ గ్రంబల్డ్. సో నేను హార్డ్ వర్డ్స్ రాస్తూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. గ్రంబల్డ్. సో very important to this hard words in this lesson. Every lesson we want to learn hard words. Okay, grumbled means sanuguta. అంటే ఎవ్రీ వర్డ్, ప్రతి ఒక్కళ్ళు కూడా అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా గుడుకుంటూ వెళ్తూ సనుగుతూ వెళ్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఎవ్రీబడి ఈజ్ గ్రంబల్డ్. ద స్కై వాజ్ గ్రే. అక్కడ జరిగిన సన్నివేశం ఏమవుతుంది, ఆ సన్నివేశం జరిగినప్పుడు వాట్ హ్యాపెన్ ద nature, what happened the nature, what's going on the nature in the nature. So that's why his son told to us. Okay, everyone grumbled, the sky was grey, we had nothing to do and nothing to say. మనం చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏం లేదు. we have to do nothing to do and nothing to say. చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేదు. We were near the end of the dismal day. సో అట్లా ఏమి చేయడానికి కానీ చెప్పడానికి కానీ లేనప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చాలా నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. డిస్మల్. వాట్ ఈస్ దట్? డిస్మల్. డిస్మల్ మీన్స్ నిరాశగా, బోరింగ్గా అనిపించడం అండ్ సంతోషంగా లేకపోవడం అలాంటివి అనమాట. ఆ రోజంతా కూడా చాలా నిరాశగా అనిపిస్తూ ఉంది ఆ సమయం. చాలా బోరింగ్. అంటే ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు జరుగుతున్న కరోనా టైంలో మనకి ఇంట్లో కూడా చాలా చాలా బోరింగ్గా, దిస్ ఈస్ ద డిస్మల్ టైం, వెరీ బోరింగ్ టైం. సో దట్ ఈస్ నిరాశగా ఉన్నారనమాట. చేయడానికి కానీ ఏమీ లేదు, చూడటానికి ఏమీ లేనప్పుడు ఏమనిపిస్తుంది, చాలా బోరింగ్గా నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ లెట్స్ గో. We were nearing the end of a dismal day and then there is seemed into the nothing beyond. అంతకు మించి చెప్పడానికి కానీ ఏమీ లేదనిపించింది. అంతకు మించి చేయడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ లేదనిపించింది. సో బోరింగ్ అండ్ సీమ్డ్. దెన్ డాడీ ఫెల్ ఇంటూ దట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏం జరిగింది, వాళ్ళ డాడీ ఫోన్లో పడిపోయాడు అనమాట. అట్ ద సేమ్ టైం ఆ సన్నివేశం అందరూ బోరింగ్గా ఏమీ చేయడానికి ఏమీ చెప్పడానికి లేనప్పుడు ఆ టైంలో వాళ్ళ డాడీ ఏమైంది, ఫోన్లో పడిపోయాడు. ఎవ్రీవన్ ఫేస్ గ్రో మేరీ అండ్ బ్రైట్. ఆ సన్నివేశం చూడంగానే ఏమైంది, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను ఉల్లాసంగా నవ్వటం మొదలుపెట్టారంట. ఎవరైనా సరే మనం కాల్ చేపడంగా నమ్మటే ముందు అయ్యో లేపడం మనిషి. చాలామంది కూడా చిన్నపిల్లలు ఏం చేస్తారు, నవ్వటము ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించి బ్రైట్గా అయిపోయి పెద్దగా స్మైల్ చేస్తారు, అవునా కదా. సో అదేవిధంగా అండ్ తిమోతి డాన్స్ విత్ వెరీ డిలైట్ అంతా అక్కడ ఉన్న వాళ్ళు తిమోతి అనే చాలా ఆహ్లాదకరంగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది తిమోతి అనేది. ఓకే, గివ్ మీ ద కెమెరా. తిమోతి ఏమన్నాడు, చాలా డాన్స్ చేయడం మొదలుపెట్టి పడిపోయాడని చెప్పి కెమెరా ఇవ్వు అని చెప్పి కెమెరాని దానికి ట్రాప్ చేయాలి. నీళ్ళలో పడినప్పుడు ఆ వాటర్లో పడినప్పుడు ఆ పిక్ తీసుకొని క్యాప్ చేయాలనుకున్నాడు అనమాట అతని సన్. క్విక్ గివ్ మీ కెమెరా అండ్ హీఈస్ క్రాలింగ్ అవుట్ ఆఫ్ ద డక్వీడ్ క్లిక్. అవన్నీ కూడా అతను నీళ్ళల్లో పడినప్పుడు ఆ నీళ్ళల్లో డక్స్ ఉన్నాయి అన్నమాట. సో డక్స్ అన్నీ కూడా బెండ్ అయిపోతూ తన మీద ఇలా బెండ్ అయిపోతున్నప్పుడు ఆ డక్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఫీల్ అయింది అనమాట. వాట్ ఈస్ దట్? దెన్ ద గ్రాండ్ జెండర్ సడన్లీ డక్వీడ్. దిస్ ఈజ్ ఆల్సో హార్డ్ వర్డ్, డక్వీడ్. ఓకే, అండ్ నెక్స్ట్ హార్డ్ వర్డ్ ఈజ్ మెరీ. అండ్ నెక్స్ట్ హార్డ్ వర్డ్ ఈజ్ delight. These are all relate to the lesson. Okay, and let's save the time, relate to the lesson. Then the gender suddenly slapped his knee. Then the gender is slapped his knee. ఎమ్మటే అక్కడ పడిపోగానే ఏమైంది, స్లాపింగ్ అంటే చేత్తో ఇలా కాలు మీద క్లిక్ చేశాడు అనమాట. అంటే బీట్ చేశాడు. బీట్ చేయగానే సడన్లీ ద డబుల్ అప్ షేకింగ్ సైలెంట్. ఇలా కొట్టగా కదిలిపోయింది. కదిలినప్పుడు అక్కడ ఉన్న డక్స్ అన్నీ ఏమైపోయి చాలా ఫీల్ అయింది. అంటే నేను ఎలా అంటే భయంగా
ఇక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా జరిగి ముందుకు వెళ్ళిపోయింది ఆ ఫోన్లో అవన్నీ కూడా. దెన్ ద డబుల్డ్ అప్ షేకింగ్ సైలెంట్లీ, డక్స్ ఆల్ క్వాక్డ్ విత్ ద daft. What is the next hard word? Daft. ఇవన్నీ కూడా డాఫ్ట్ అంటే ఏంటన్నా భయంకరంగా చెప్పలేని రీతిలో అరవటం మొదలుపెట్టినాయి అనమాట. వాళ్ళ నాన్నగారు ఆ నీళ్ళలో పడుకొని ఆ శబ్దానికి నీళ్ళన్నీ కదిలిపోయి అక్కడున్న డక్స్ అన్నీ కూడా అరవటం మొదలుపెట్టినాయి అనమాట. ఎట్ ద సేమ్ అండ్ సౌండెడ్ యాజ్ టు ఓల్డ్ డ్రాక్ లాఫ్డ్. అక్కడున్న బాతులు కూడా దడిచి వెళ్ళిపోయినప్పటికీ అవి కూడా దడిచిని అనిపించింది కానీ నవ్వినట్టు ఏం అనిపించలేదు అనమాట. సో దేర్ వాజ్ నాట్ థింగ్, ఇట్ డిడ్ నాట్ రెస్పాండ్ వెల్. ఎవరు కూడా అక్కడ డక్స్ అన్ని కూడా రెస్పాండ్ అయ్యి పెద్దగా ఫీల్ అయిన టైం అనిపించలేదు. సో డాడీ ఫెల్ ఇన్ టు ద పాండ్, డాడీ అగైన్ ఫెల్ ఇన్ టు ద పాండ్. అప్పుడు డాడీ పౌండ్లో పడిపోయాడు అనమాట. దిస్ ఈజ్ ద లెసన్. వన్స్ ఆల్ ఆఫ్ యూ రీడ్ అగైన్ today lesson what's going on. I want to reading the lesson once. Everyone grumbled, the sky was grey, we had nothing to do and nothing to say, we were near the end of the dismal day, and then there seemed to be nothing beyond. The daddy fell into the pond. This is the first poem. And next one, and everyone's face grew merry and bright, and Timothy danced for sheer and delight. Give me the camera quick, oh quick, he's crawling out of the duckweed click. I think then the gender suddenly slapped his knee and doubled up shaking silently. And the ducks quacked in the way daft sounded as the drac laughed. There was nothing, it did not respond when Daddy fell into the pond. This is the small words for this lesson, ma. Before I will explain this about this lesson. Okay, understand? This is the 4th class. Okay, thank you all. Do you understand, Nana, this lesson? Okay, just of all, her daddy, his daddy is fell into the pond. Just that moment are explaining for us. Okay, just that movement are going on there. So that's one explaining to the poem. Okay, about us, for us, sorry. And this lesson meanings once you have to write down in your notes. Okay, I want to tell for this meanings. Merry, happiness, happy anamata. Merry ante santosham, happy. Duckweed means a weed that grown in water. అంటే వాటర్లో మనకి సన్నపాటి తీగలాగా మొక్కలు పెరుగుతూ ఉంటాయి, ప్లాంట్స్ అని. సో దట్స్ వన్ అనమాట. డక్వీడ్ అంటే మనం వాళ్ళ నాన్నగారు డాడీ ఫెల్ ఇన్ టు ద పౌండ్ అన్నప్పుడు అవన్నీ కూడా ఇరిగి పాకుతూ ఉన్నాయి, దాని నుంచి బెండ్ అయిపోతూ ఉన్నాయి అని చెప్పారు కదా, అటువంటి అనమాట. సో అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. డబల్డ్ అప్, బెండ్ డౌన్, వంగటం, కిందకి వంగటం. క్రాలింగ్ అవుట్, కమింగ్ అవుట్ ఆన్ ఆల్ ఫోర్స్ అంటే బయటికి రావటం. ఓకే, బయటికి పాకుతూ రావటం అనమాట. నీళ్ళలో పడినప్పుడు, పౌండ్లో పడినప్పుడు ఏమవుతాడు ఆ వ్యక్తి? బయటికి రావడానికి ట్రై చేస్తాడు. సో దట్స్ వే, దానికి సంబంధించి ఇట్స్ రిలేటెడ్ దట్ మీనింగ్, దట్ రిలేటివ్ సిచ్యువేషన్. ఓకే, స్లాప్డ్ హిస్ నీ అండ్ ఎక్స్ప్రెషన్ టు షో ఎంజాయ్మెంట్. మనం ఏదైనా ఎంజాయ్మెంట్ని, మనం ఎక్స్ప్రెషన్స్ని మన ఫేస్లో చూపిస్తూ ఉంటాం, హ్యాపీనెస్. సో దట్ మూమెంట్ ఆర్ రిలేటివ్ దిస్ మీనింగ్. ఓకే, డాఫ్ట్, DAFT, daft means mad. అంటే the daddy fell into the pond after that situation, the ducks are all doing daft means mad లాగా పెద్దగా అరుపుతూ బయటకు వచ్చినాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ డ్రాక్, మేల్ డక్. డ్రాక్ మీన్స్ మేల్ duck. Okay, these are all meanings for this lesson. So everybody should write and learn it. Okay, once again all of you listen. Thank you for watching.